హాయ్ అండి, నేను మీ అరుణాని. నేనైతే ఈరోజు చికెన్ పచ్చడి ఒక్కసారి మొత్తం డీటెయిల్గా చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా ఈజీగా పట్టేస్తారు. నాకైతే నెలకి 2 నెలలకి కొన్ని ఆర్డర్స్ వస్తాయండి. ఆర్డర్స్ని బట్టి నేను చేసుకుంటాను. ఆన్లైన్లో చేయడం అంత చదువు అంత నాకు తెలియదు. నన్ను అడిగిన వాళ్ళకి చేసేవడం మాత్రమే నాకు తెలుసండి. ఇప్పటి నుంచి కాదు, నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా చికెను, మటను, ఫ్రాన్సు, బోటి గోంగూర, చికెన్ గోంగూర ఇలా అడిగిన వాళ్ళకి మాత్రం చేసి ఇస్తానండి. మా సర్కిల్లో చుట్టాల్లో అట్లా నాకు తెలిసిన కొన్ని ఖాతాలు ఉంటాయి. వాళ్ళు అవసరమైనప్పుడు ఈరోజైతే మాత్రం నేను 5 కేజీల చికెన్ పచ్చడి చేస్తున్నాను. 5 కేజీల చికెన్ పచ్చడికి కావాల్సినవన్నీ నేను ఇదిగోండి: ధనియాల పొడి, కారం, పట్టించిన కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మరసం. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు నేను 5 కేజీ స్కిన్లెస్ తీసుకున్నానండి. బోన్లెస్, ఇది బోన్లెస్ చికెన్ తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ఆయిల్లో, అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనానండి, చికెన్ ఆపడం చాలా ఈజీ, సింపుల్ అండి. కానీ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ తిప్పుకోవాలి. అడుగు మాడిపోతుందన్నమాట. మాడిపోతే చట్నీ ఫ్లేవరు మారిపోతుంది. అందుకని చెప్పి నిదానంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న దాంట్లో నేను 5 కేజీస్కి అన్ని కేజీలు తీసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కేజీ, కారం కేజీ, అలాగే ధనియాల పొడి అంటే కేజీ డబ్బా అండి. కేజీ అంటే వెయిట్ కాదు, డబ్బాలతో తీసుకున్నాను. కేజీ లోటాలు. ధనియాలు పొడి మసాలా కూడా నిన్న నేను వీడియో పెట్టాను. ఇలా ముందుగానే నేను చికెన్ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది లాంగ్ వీడియో అయినా ఇది చూస్తే ఒక్కసారి ఎవరైనా ఈజీగా నిలవ ఉండేలాగా పట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత సాల్ట్ కూడా. ఇప్పుడు నేను మంట పూర్తిగా ఆపేసానండి. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏగుతుందో తర్వాత మనం మంట తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడిలో కారం, ధనియాలు, ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చికెన్ ముక్కల్ని కలిపేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత వేడి మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసం, ఏ క్వాంటిటీతో అయితే మనం కారం వేస్తామో కారానికి సమానంగా నిమ్మరసం వేయాలి. అవునండి, ఇది నిజం. ఖచ్చితంగా ఇలా మీరు చేసి చూడండి. మీకు పచ్చడి 6 నెలల వరకు పాడవడం అంటూ జరగదనమాట. ఏ కొలత ప్రకారం అయితే మీరు కారం వేస్తారో కారంతో పాటు సమానంగా నిమ్మరసాన్ని వడకొట్టుకోండి. మనం నిమ్మరసం తీసినప్పుడు ఒకలా ఉంటుంది, వడకొట్టినాక తగ్గిపోతుంది అన్నమాట. ఇలా తీసుకున్న నిమ్మరసాన్ని మొత్తం పచ్చట్లో నేను కొంచెం ఆపినా సరే నాకు లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ అవసరం అని అనిపించింది. నేనైతే కారంతో పాటు సమానంగా మీరు ఏ గ్లాస్తో కారం వేస్తే అదే గ్లాస్తో నిమ్మరసం, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక నేను లాస్ట్కి అయితే కలిపానండి. పచ్చట్లో కొంచెం అన్నం వేసేసి అదే గిన్నెలో కలిపాను. నేనైతే డైట్లో ఉన్నాను, రైస్ అస్సలు అవాయిడ్ చేశాను 10 డేస్ నుంచి. సరే, దీని టేస్ట్ చూడాలంటే రైస్లో మాత్రమే తెలుస్తుంది. సరే, చల్లారిపోయిన తర్వాత ఇలా గిన్నెలో అన్నం కలిపి ముద్దలు పెట్టడం నాకు ఇష్టం అన్నమాట. ఈలోపు మాకు తెలిసిన అమ్మాయి సుజాత వచ్చింది. తనకి నేను అన్నం కలిపి, ఎందుకంటే రైస్లోనే పచ్చడి తెలుస్తుందన్నమాట. మామూలుగా చూస్తే అన్నీ ఎక్కువలా అనిపిస్తాయి, రైస్లో కలుపుకుంటేనే తెలుస్తుంది. నేను సుజాతకైతే కలిపి ముద్దలు పెట్టాను.
తను తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పిద్ది అనుకున్నాను. తను ఫస్ట్ ముద్ద చూడంగానే తినంగానే చాలా బాగుందమ్మా, నాకు కూడా కావాలి అని అడిగింది. ఇది ఆర్డర్ కోసం పట్టానని చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.